హాయ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. ఎలా కట్ చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్‌లో ఉంటుంది. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెనింగ్స్ ఉండాలి. యాజ్ ఇట్ ఈస్‌గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోండి. నెక్ దగ్గర కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్ డీపు, అదేవిధంగా ఆర్మ్ లూజ్ దగ్గర 1/2 ఇంచ్ లోతు ప్రతీది కూడా కరెక్టే. ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి ఖర్చులతో కలిపి తీసేసుకోండి. తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకు ఉక్సు పట్టి, కాజా పట్టి హైటు, షేప్ అదన్నీ కూడా కామనే. మామూలుగా మనం బ్లౌజ్ ఎలా కట్ చేస్తాం అలాగే, కానీ ఫోల్డింగ్ వైపు మాత్రం ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కూడా ఫోల్డింగ్ వైపుకే ఉండాలన్నమాట. ఉక్సు పట్టి వైపుకి వెళ్ళేది ఫోల్డింగ్ వైపుకే ఉండాలి. ఇలా కట్ చేయకూడదు. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని మామూలుగా అయితే ఇలా కట్ చేస్తాం కదా, అలా కట్ చేయకూడదు. ఇది కట్ అయిపోతుంది కదా, అలా కాదనమాట. ఫోల్డింగ్ వైపుకు ఉండాలి. ఫోల్డింగ్ వైపు నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంతే ఇలా చేసుకుని మనం కుట్టేసుకున్నామని ఈజీగా అయిపోతుంది. కింద కటింగ్ వీడియో ఉంది, కావాలంటే చూడండి.